హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చెప్పండి మీరే. ఫ్రెండ్స్, ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గ్రీన్ పీస్తో చేసిన ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, గ్రీన్ పీస్ని ఒక చిన్న కప్పుడు తీసుకుని, దీనికన్నా కొంచెం పెద్ద సైజు కప్పు తీసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. తీసుకుని దాని దాని నిండా బఠానీలు తీసేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి అనమాట. అంటే ఇప్పుడు దొరుకుతాయి కదా, సీజన్ అయిపోవస్తుంది ఫ్రెండ్స్. ఈ పచ్చి బఠానీ తీసేసుకుని, గ్రీన్ పీస్ తీసేసుకుని నానబెట్టేసి ఒక 10 నిమిషాలు మిక్సీలో వేస్తాను అనమాట. బాగా మెత్తగా దాన్ని మిక్స్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. మిక్స్ చేసేసి దాంట్లో దీంట్లో సగానికి నేను మిల్క్ పౌడర్ వేసాను అనమాట ఫ్రెండ్స్. షుగర్ కూడా దీంట్లో సగానికే వేసారనమాట, సరిపోయినంత వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే నెయ్యి తీసుకుని, తగినంత నెయ్యి తీసేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రీన్ పీస్ ఐటమ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క గ్రీన్ పీస్ యొక్క గ్రేవీ ఉంది కదా, దాన్ని ఏం చేశానంటే సరిపడా నెయ్యి వేసేసి అందులో బాగా పచ్చివాసన పోయేంతవరకు కూడా దాన్ని అటు ఇటు ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. పోయిన తర్వాత దాంట్లో షుగర్ కూడా దీనిలో సగానికి షుగర్ వేసాను అనమాట. మిక్సీ పట్టేసి షుగర్ పౌడర్ వేసి కలిపేసి, దించే ముందు మిల్క్ పౌడర్ కూడా ఈ కప్పులో సగానికి వేసాను అనమాట ఫ్రెండ్స్. వేసేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కప్పుడు గ్రీన్ పీస్ అనమాట. దాంట్లో సేమ్ అదే కప్పుతో షుగరు, అదే కప్పు మిల్క్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. తీసుకుని దాన్ని దేనికి సపరేట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. గ్రీన్ పీస్ కానీ, షుగర్ కానీ, మిల్క్ పౌడర్ మామూలుగానే అది పౌడర్ కాబట్టి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కలుపుకొని తీగపాకం వస్తుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే నేను గ్రీన్ పీస్ నేతిలో ఫ్రై చేస్తుండగా ఈ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసిన తర్వాత అది పాకం వచ్చిన తర్వాత అది దించే ముందు ఏంటంటే నేను చిన్న కప్పుడు మిల్క్ పౌడర్ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. వేసేసి ఈ విధంగా చేస్తాను. దీంట్లో లాస్ట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.